మూడు రాజధానులు చేస్తామని ఒక్కటి కూడా కట్టలేదు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల పాలైందని ప్రధాని మోడీ ఆరోపణ. భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మోడీ. కేంద్ర పథకాలను వైసీపీ తనవిగా చెప్పుకుంటుందని పవన్ ధ్వజం. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశం. చంద్రబాబును నమ్మితే మోసపోవడమే టీడీపీ సాధ్యం కాని హామీలు ఇస్తుందన్న సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ తప్పుడు ప్రచారం. నాడు మద్దతిచ్చి నేడు వ్యతిరేకిస్తున్నారని కేశినేని నాని నిప్పులు. అవినాష్ లాగా గొడ్డలి రాజకీయాలు మాకు తెలియవు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడు అంటూ వైఎస్ షర్మిల విమర్శ. దేశంలో శాంతి కావాలంటే మోడీ రావాలి. బీజేపీ హయాంలో పాకిస్తాన్ తోక కత్తిరించామన్న కిషన్ రెడ్డి. పన్ను రూపంలో పెట్రోల్ డీజిల్ పై కేంద్రం 30 లక్షల కోట్ల వసూలు. సంపదను అదానీ అంబానీలకు దోచిపెట్టారని కేటీఆర్ ధ్వజం. కాంగ్రెస్ హయాంలో దేశంలో అన్ని కుంభకోణాలే. రాజ్యాంగానికి బీజేపీ వ్యతిరేకం కాదని జేపీ నడ్డా వివరణ. లిక్కర్ కేసులో కవితకు మరోసారి బెయిల్ నిరాకరణ. దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ సిబిఐ వాదనలు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కే మా మద్దతు. రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ కుట్ర చేస్తున్నారన్న కోదండరాం. ఢిల్లీ పోలీసులు ఏ హక్కుతో గాంధీ భవన్ కు వస్తున్నారు? బీజేపీ సోషల్ మీడియాను తొక్కిపెట్టాలని చూస్తుందన్న రేణుకా చౌదరి. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు సీఎం రేవంత్ కృషి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్న వంశీచంద్ రెడ్డి. తెలంగాణలో బీసీ సమాజం ఒక్కటి కావాలి. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడతామన్న కాసాని. హైదరాబాద్ లో ఎన్నికలకు 30,000 మందితో భద్రత. సమస్యాత్మక ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ లో కింగ్ ఫిషర్ బీర్లు కొరత. వైన్స్ల ముందు నో బోర్డులు దర్శనం. తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్. నేటి నుంచి 5 రోజుల పాటు వర్ష సూచన. పదేళ్ల పాటు దేశంలో ఎక్కడా ఉగ్రదాడులు జరగలేదు. చొరబాట్లకు కాంగ్రెస్ టీఎంసీ సర్కార్లు మద్దతు ఇచ్చేవన్న అమిత్ షా. బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్న రాహుల్ గాంధీ. రేపు 12 రాష్ట్రాల్లో 3వ విడత పోలింగ్. 94 స్థానాలు బరిలో. 1351 మంది అభ్యర్థులు. మే 2-3 తేదీలో సౌర తుఫాన్లు వచ్చాయన్న శాస్త్రవేత్తలు. ఎక్స్ క్లాస్ గా అంచనా. ఎన్నికల్లో గుట్టలుగా బయటపడుతున్న నగదు. జార్ఖండ్లోని రాంచీలో పట్టుబడ్డ 20 కోట్ల డబ్బు. ప్రజ్వల్ రేవణ ఇంట్లో సిట్ సోదాలు. ఇవాళ బెంగళూరుకు ప్రజ్వల్ వచ్చే అవకాశం. నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్ జట్టు. ముంబై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. టీ20 ప్రపంచ కప్ ఉగ్రవాదుల హెచ్చరిక. భద్రతను కట్టుదిట్టం చేసిన ఐసీసీ.